ఇదేం చట్నీ? అదా అది అది పండుమిరపకాయల చట్నీ. ఇదేమో కొబ్బరి పల్లి చట్నీ. పల్లి చట్నీ తోటి చూపిస్తాను నేను. పల్లి చట్నీ పోయిన ఎండాకాలం పెట్టిన అంత ఎర్రగా ఉన్నది పండుమిరపకాయలది. పోయిన ఎండాకాలం నేను పట్టి పెట్టిన బాగుంటాయి. ఉప్పు తీసేసిన అన్నీ బిజిగి బిజిగి ఉంటున్నాయి. బియ్యపిండి వరిపిండి తోటి మనం అట్ట ఎట్లా వస్తుందని చూపిస్తా. చూపెట్టమని మన వాళ్ళు వీడియో కొబ్బరి చట్నీలా అన్నారట. అయితే ఇక చెప్పింది నాకు. ఇక నేనైతే ఇక ఇప్పుడు ఈ అప్పటికప్పుడే మన బియ్యపిండి అయితే ఇంట్లో ఉంటుంది కదా, అప్పటికప్పుడు చేసుకునేది చూడు. అందరికి నమస్తే, మంచిగా ఉన్నారా మీరు? ఇక నేనైతే మంచిగా ఉన్నా. ఏంటంటే ఇక ప్రాసెస్ చిన్నగానే ఉంటుంది, అప్పటికప్పుడు చేసేసుకున్నాడు. మనము ఏంటంటే పిల్లలు ఇక ఎవరికైనా ఇష్టం ఉంటుంది ఇక తినాలని. మనము టైంలో ఫుడ్ మనం బయట ఏదన్నా ఫంక్షన్లకి పోతాం, వచ్చినాక ఆకలి అవుతుంది, టక్కన పోసుకోవచ్చు, తినచ్చు. మేమైతే అట్లా చేస్తాం. ఇది విషయం ఇక మీకు కూడా కదే చెప్తున్నా. లైక్ చేయండి, షేర్ చేయండి, బెల్ బటన్ కొట్టుకుంటూ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి పంపిరి. బియ్యం పిండితోటి మరి రేషన్ బియ్యమా ఏ పిండి అయినా సరే, మనం ఇంట్లో బియ్యం పిండి అయినా సరే, బయటకి తెచ్చుకున్నా సరే బియ్యం పిండి ఇది చూడు వస్తాయి. ఇక ఒక కప్ వేస్తున్నా. ఇక మీరు ఎన్ని వేసుకుంటే అన్ని, ఎందుకంటే మేమిద్దరమే ఉన్నాం కాబట్టి సరిపోతాయి. వాటర్ ఎన్ని పోస్తానో చూడు, మనం చూసుకుంటూ పోసుకోవాలి వాటర్. ఈ కప్పు తీసుకుంటున్నా. ఇప్పుడైతే కలిపి చూస్తా. నేను కలిపి చూసినాక నేను మళ్ళీ వాటర్ గురించి చెప్తా. ఒకసారి కలుపుంది. వాటర్ పడతాయా పట్టాయా మనకి ఏర్పడుతుంది. ఉండలు లేకుండా కలుపుకుంటాం. ఇంకా పడతాయి వాటర్. ఒక కప్పు పోసినాక ఇట్లా కలిపి మళ్ళా చూసుకొని పోసుకోవాలి ఎన్ని పడతాయి అన్నది. ఇక మీరు పలసగనా లూజుగానా ఏమంటారంటే ఇక అట్లా అంటారని. ఇప్పుడు హాఫ్ కప్ అయితే నేను ఇలా పోసేస్తున్నా. హాఫ్ కప్పు పోసిన. ఇక కప్పు పోసినాక హాఫ్ కప్పు పోసిన. మనము ఎట్లా అంటే ఇట్లా అట్టు పోసుకుంటట్టు ఉండాలి. ఇట్లా కలిపేసుకోవాలి మంచిగా, గడ్డలు లేకుండా కలుపుకున్నాక మనం ఏం వేసుకుంటామన్నా చూడు. మీరు ఇట్లనే కలుపుతున్నావు, మరి ఏం వెయ్యవా, ఇదే పిండా నాకు మీరు అక్కడ ఏంటంటే తీసేయకూడదు. ఇక ఇది వెనకటి నుంచి పెద్ద మనుషులు అప్పటోళ్ళు చేసిన లెక్క. ఇక మనం కూడా అట్లని చేసుకుందాము, అట్లని తిందాం. అప్పటోళ్ళు ఏంటంటే అప్పటికప్పుడు బియ్యం పిండి పట్టించి పెడదురు అన్నట్టు. బియ్యం కడిగి పట్టించి పెడితే ఎప్పుడు కావాలంటే అప్పుడు పిల్లలకు మెత్తగా ఉంటుంది. మళ్ళీ పెద్ద మనుషులు కూడా తింటారు, అందరు తింటారని ఇట్లా కలుపుకుంటారు. జీలకర్ర వేయండి. జీలకర్ర ఇప్పుడు ఉప్పు అంటే నేను సింపుల్గా ఉప్పుతోటి జీలకర్రతోటి చేసుకున్నాను. ఒక టీ స్పూన్ పడుతుంది. టీ స్పూన్ ఈ పిండికి చూసుకొని వేసుకోరు. ఉప్పు అన్నది ఉప్పు మీకు నచ్చినట్టు వేసుకోరు. ఉప్పు మరి ఏందనుకున్నారు, ఇట్లా గ్లాస్ అంతా వేసుకోవాలి. ఉప్పు మంచిది, ఇంటికి మంచిది అంటారు పెద్ద మనుషులు అప్పటి. గ్లాస్ దాంట్లో మనము ఇట్లా గ్లాస్ దాంట్లో ఉప్పు మనం నింపి పెట్టుకుంటే ఇంటికి మంచి జరుగుతుంది అంటారు. ఇక మీరు కొన్ని విషయాలు చెప్పాలనుకుంటా నేను ఇక మీరు ఏంటంటే కొంచెం వింటారు అనుకొని చెప్తా. ఇక మీకు నా మాట అన్నది మీకు నచ్చుతుంది అంటారు. అదే నచ్చుతుంది. ఇక నాకు కూడా మీరు చెప్పిన మాటలు కూడా నచ్చుతున్నాయి. మీరు మిమ్మల్ని నేను నచ్చుతున్నా, నన్ను మీరు నచ్చుతుండ్రు. ఇది విషయం అవునా కాదా చెప్పరు. అవునా కాదా? ఇట్లాగా ఎట్లా కలిపిండో చూపెట్టు ఒకసారి. ఇది 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 చూపెట్టలే క్రీమ్ లాగా ఇట్లా ఈ రకంగా ఉండాలి. ఇట్లా ఇప్పుడైతే ఆయిల్ వేసుకుందాం. ఫస్ట్ ఆయిల్ వేసుకోవాలి కంపల్సరీ. ఇటువంటి పెంకు ఉంటేనే మంచిగా వస్తాయి. మన దోశ పెంకలా ఇట్లా రావు, ఇట్లా అనాలి. కానీ పోసేసుకోవాలి. మనం ఏ షేప్ అన్నది మన ఇష్టం, కానీ అట్ట అంటే అంత సూపర్ ఉంటుంది. ఇక తినేదా సంబరం ఉంటుంది. ఆవిరి కుడక పెట్టుకున్నట్టు ఇది. మనం అప్పటోళ్ళు ఆవిరి కుడక పెట్టుకున్నట్టే. ఇది చిద్రాలు వస్తే మేము పట్టుకొని తింటుంటాం. ఇట్లా చిద్రాలు వస్తాయి, అట్టు అమ్మ ఉంటుందని, అంత బాగుంటుందని. మూత పెట్టాలి దానికి. ఆవిరికే ఉడకాలి. మూత తీసుకుంటున్నా, ఆవిరికే ఉడకాలి. మూత పెట్టేస్తున్నా కాలనీగా.
వెనక కనేత్తురు ఇట్లా ఇట్లా వస్తుంది జిద్దాలు వస్తుంది. కొద్దిగా ఆయిల్ వేసుకోరు ఇట్లా సైడ్లకు గుడక వేసుకొని మనకు కాలిందా కాలేదా చూసుకోవాలి. కొంచెం కాలినట్టు అనిపిస్తుంది ఇట్లా వదిలేసేయాలి. కొద్దిసేపు అట్లా పెట్టేసేయాలి. ఇట్లా అనేసేయండి. ఇట్లా అనేసి ఇట్లా వేసేయండి. మంచిగా గాలాలి. కొద్దిగా ఆయిల్ వేయండి అంటుకోకుండా. వట్టిగా కూడా తినచ్చు. వట్టి కూడా తినచ్చు. ఉప్పిది ఉప్పుతో ఇట్లా కమ్మగా వస్తుంది. తేజనైతే వట్టిగా తింటుంది. వట్టిగానే ఇష్టపడుతుంది. ఇట్లా సిద్ధరాలు ఇక ఫస్ట్ దోశ కదా ఇట్లా కొంచెం మరకలు వస్తుంది. మళ్ళీ తర్వాత దోశ ఇంకా సూపర్ వస్తుంది. ఫస్ట్ ఏదైనా కొద్దిగా అట్లు దోశలు కాదు అట్లు నేను చూడు. ఇక అట్లా మనము దోశలే తింటున్నాం కదా ఎక్కువ. అట్లా మనం తింటాం అట్లు. బాగా మంది దోశలు తింటారు. దోశలు అనద్దు అట్లే ఇది. అట్లు బియ్యం పిండి అట్లు ఇట్లా ఇట్లాగా కాల్చుకోవాలి. మంచిగా కడక్ కావాలంటే కడక్ వస్తుంది. ఎట్లా కావాలంటే అట్లా వస్తుంది. మన సింపుల్ గా టేస్ట్ అన్నది ఓలేబల్. ఇక దీనికి కర్రీస్లలో కూడా తినచ్చు. అట్లా చిద్రాలు వస్తాయి. మంచిగా అనిపిస్తుంది. ఇట్లా నార్మల్ క్రిస్పీగా వస్తే నీకు బాగా నచ్చుతుంది కదా. అట్లా అడిగిర్రు కొబ్బరి పచ్చడిలో అట్లతో చూపెట్టినా కదా నేను. అడిగిర్రు అట్లా కూడా ఎట్లా చేస్తారు అందుకనే ముందుకు వచ్చినాయి కదా. మరి అడిగినట్టే మీరు అడిగింది నేను చేస్తున్నా కానీ కొంచెం లేట్. ఎవరు అడిగిండ్రో కామెంట్ పెట్టు. ఈజీ ప్రాసెస్. అప్పుడప్పుడు కలుపుకొని ఇట్లా పోసేసుకోవాలి. ఇట్లా ఇట్లా సిద్ధరాలు వస్తే కమ్మగా అనిపిస్తుంది. ఇది ఒక నాకైతే దోశ కంటే బాగా నచ్చుతుంది. నాకు నీకు రాసేదా? నాకు కూడా ఇష్టం. చిన్నప్పటి నుండి మేము కట్టెల పొయ్యి మీద ఇవే పోసుకొని పిండిలో అవే ఫుడ్లు ఉంటుండే. తక్కువ కొనుడు అన్నది తక్కువ. కొంచెం ఆయిల్ వేసుకొని సైడ్లకు ఇవి ఆవిరి ఉడకబెట్టుకున్నట్టే. మనకు కొద్దిగా ఆయిల్ వేసుకుంటాం. మూత పెట్టేద్దాం. మీడియంగా పెట్టుకోండి మంట. ఎందుకంటే ఎక్కువ పెట్టకూడదు. మీడియంగా పెట్టినా బాగా స్లో కాదు బాగా అయి కాదు. మీడియంగా పెట్టుకోండి. మీడియంగా పెట్టుకుంటే ఒక 5 నిమిషాల తర్వాత తీయండి అంతే. టైం గుర్తు చెప్తుంది మీకు. చూద్దామా? ఒక 5 నిమిషాల తర్వాత తీస్తున్నా. ఇట్లా అంటే అయిపోయి కొంచెం కాలని ఇట్లా తీసినాక ఇట్లా అనాలి. కానీ కొంచెం కాలాలి. కొంచెం కొద్దిగా పదన ఉంటే కొద్దిగా ఉంటుంది. అంటే ఆవిరి కుడుకుతుంటది కదా ఉంటది. కొంచెం కాలేదాకా చూసుకోవాలి. ఆవిరి కుడుకోవాలి. ఆవిరి సూపర్ అవుతుంది. మంచిగా అవుతుంది. ఎంత ఈజీగా అవుతుంది చూడు. ఎల్లయ్య అనుకుంటారు. పట్టుకున్నా కొద్దిగా గిడ అంటుకున్నట్టున్నది. అంటే ఒక దిక్కు కొద్దిగా కాలకపోతే గిట్లా నూనె అంటే అదే ఉంటుంది. ఇంత బాగా అంత కమ్మ ఉంటుంది. వట్టిగా నిరబుదవుతుంది. కొంచెం క్రిస్పీగా మంచిగా ఉంటుంది. అదే కాలని సన్న మంట బిండె కాలని. అటు కడక్ కావాలంటే కడక్ ఉంటుంది. మెత్తగా కావాలంటే మెత్తగా. జ్వరం పిల్లలు అయినా ఇట్లా కడకు తినాలంటే పిల్లలకు, ముసలిళ్ళకు తినాలంటే మెత్తగా చేసుకోదు. ఈ అట్ట అంటే అంత కమ్మ ఉంటుంది. అన్నిట్లే పోసుకోవాలి. ఇదే రకంగా ఆవిరి కుడక పెట్టుకుంటే అంతే. కొద్దిగా ఆయిల్ ఒక స్పూను టీ స్పూన్ తోటి ఒక టీ స్పూన్ వేసి ఇట్లా పోసుకోండి. ఇట్లా కలుపుకుంటూ పోసుకోండి. పిండి పోసినప్పుడల్లా మంట ఎక్కువ పెట్టి పోయాలి. మంట తక్కువ పెట్టి పోయాలి. పోసేటప్పుడు మాత్రం మంట ఎక్కువ ఉండాలి. మంట ఎక్కువ ఉంటేనే ఏదైనా సేఫ్ అని కాదు. ఇట్లా పోసుకుంటే కమ్మగా అంత టేస్ట్గా. సిద్ధరాలు పోస్తే కమ్మగా అట్లా పోస్తాను. ఇది వేసేది కొద్దిగా ఆయిల్ మనం ఒక స్పూన్ వేసినాం కదా, హాఫ్ స్పూన్ ఒక్కొక్క సుక్క ఇట్లా అనుకోవాలి. ఇట్లా తిరగాలి. ఇప్పుడు మంచిగా పోసి చూపిస్తుంది కదా. రావని చెప్పకూడదు మీరు. రావని చెప్తే ఇక మేము గట్టిన వస్తుంది కాబట్టి రావని అస్సలు చెప్పకూడదు. రేషన్ బియ్యం తోటి ఇంకా సూపర్ వస్తాయి. మంచిగా వస్తాయి.
రేషన్ బియ్యమే మనం ఎంత జిగురు ఉంటే కొత్త బియ్యం అయితే ఇంకా బాగా ఉంటుంది. మనం పాత బియ్యం అయితే జర కొంచెం మిచ్చుకపోతుంది అట్లా బాగా పాకే అయితే. అట్లు తెలంగాణ అట్లు మేము చిన్నప్పటి నుంచి మేము కట్టెల పొయ్యి మీద ఇట్లా వేసుకున్నాం. కానీ మమ్మీ ఉంది కదా, నేను వద్దును చిన్నప్పుడు బాగా పోతుండే. నేను వద్దును, నానమ్మ కోసిచ్చిన పొద్దుంటుండే. నానమ్మ మస్తు ఇష్టం ఇంటి వెనకాల పొయ్యి ఉంటుండే, కట్టెల పొయ్యి. ఇక మంచి అలికి మమ్మీ ముగ్గేసి ఎర్రమట్టితోటి అలికి మంచిగా ముగ్గేసి ఇక పొయ్యి అంటే బొట్లు పెట్టి ముగ్గేసి అదే ముగ్గంటే ఇక బొట్లు అన్ని ఇక పెట్టి ఇక కొబ్బరి అని ఉంటుండే, కొబ్బరిలో వాటర్ పెడుతుండే ఫస్ట్. ఇక గరం గరం నీళ్ళు స్నానం చేసేసి ఇక పెంక పెట్టుకొని అట్లా పోసుకోవాలి. అందరం పొయ్యి చుట్టూ కూర్చోవాలి. జామ చెట్టు పక్కన. ఇక అది ఒక గోల్డెన్ టైం అని చెప్తా నేనైతే. అది రాదు మళ్ళా తిరిగి రాదు. సూపర్ మస్తు అనిపిస్తుండే. వేడి వేడిగా పెంక పిక్కలు తీసుకొని తిందుము. ఇదేం చట్నీ? అదా అది అది పండు మిరపకాయల చట్నీ. ఇదేమో కొబ్బరి పల్లి చట్నీ. పల్లి చట్నీ తోటి చూపిస్తాను నేను. పల్లి చట్నీ పోయిన ఎండాకాలం పెట్టిన అంత ఎర్రగా ఉన్నది పండు మిరపకాయలది. పోయిన ఎండాకాలం నేను పట్టి పెట్టిన బాగుంటాయి. ఉప్పు తీసేసిన అన్ని బిజిగి బిజిగి ఉంటున్నాయి అన్ని. అక్కడ కావాలన్నప్పుడు తీసుకొని వేసుకుందాం కానీ అన్ని ఎందుకని ఒకటి క్రిస్పీ కావాలంటే క్రిస్పీగా కమ్మగా ఉంటాయి. వస్తున్నాయి అద్దెపోయినాయి. ఇట్లా వేసుకోరి ఇక సూపర్ మస్తు తింటారు. మస్తు అంటే మస్తు సూపర్ రెసిపీ. సింపుల్ టేస్ట్ సూపర్ ఉంది. నేను తినేస్తాను. ఎప్పటికప్పుడే కలుపుకోవాలా పోసుకోవాలి అంతే. క్రిస్పీగా కావాలంటే క్రిస్పీగా, మెత్తగా కావాలంటే మెత్తగా మన ఇష్టం. ఆవిరి కుడక పెట్టుకున్నట్టు ఆవిరట్లు అడిగారు మనం కొబ్బరి చట్నీలా అడిగారు కాబట్టి మమ్మీ చేసి పెట్టేసింది. మస్తు ఉన్నాయి. లైక్లీ మన లైక్లు కామెంట్ సబ్స్క్రైబ్ లైక్ షేర్ కామెంట్ సబ్స్క్రైబ్ చేసి అస్సలు మర్చిపోకూరి. లైక్ ఇచ్చేసుకొని ఇటువంటి మంచి మంచి వీడియోస్ తోటి మేము ముందు ఉంటాం. మళ్ళా తెలంగాణ అట్లు.